అధ్యక్షుడు మండల ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా బ్లాక్ ప్రెసిడెంట్ గారికి ఈరోజు మన ముఖ్య అతిథిగా ఈ ప్రాంతపు ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న మన శ్రీధరన్న మనందరి చాలా సంతోషం. ఎందుకంటే ఫస్ట్ టైం మొత్తం ఇప్పుడు 119 అంటే 33 జిల్లాలలో ఎక్కడ మంత్రి ఏ సంస్థల ఎన్నికల మీటింగ్లో పాల్గొన్నారు. సో ఫస్ట్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం. ఎందుకంటే దీని మీటింగ్ ఒక ఇంపార్టెన్స్ ఎంతో మీకు అర్థం కావాలి. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో పార్టీ ఎంత గట్టిగా ఉంటే అన్న అంత గట్టిగా రాష్ట్రంలో ఉంటాడు కనుక మీరు కూడా గ్రహించుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు ప్రకాశం గారికి, వేదిక మీద సీనియర్ నాయకులకు, అదేవిధంగా వివిధ హోదాల నాయకులందరూ కూడా ముందున్న కార్యకర్తలకు అందరూ కూడా ఆశీర్వాదాలకు క్షమించాలి. ఇప్పుడు మా తోటి అబ్జర్వర్ చెప్పిన విధంగా మళ్ళీ దీన్ని రిపీట్ చేయరు. ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక విషయం గ్రహించాలి. ఈ మొత్తం ఈ ప్రకారంగా చేయాలన్న ప్లాన్ ఇచ్చింది కూడా ఏఐసిసి, మన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చాలా ఇంట్రెస్ట్తో ఈ ప్రోగ్రామ్ సెటప్ చేశారు. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద గుజరాత్లో ఇంప్లిమెంట్ చేసిన కనుక అక్కడ కూడా రాహుల్ గాంధీ గారు గుజరాత్ ఇన్ఛార్జ్. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఎక్సైజ్ చేస్తున్నామో గుజరాత్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి ఇన్ఛార్జు. ఇక్కడ ఉన్న సీనియర్ మంత్రులు కానీ మిగతా రాష్ట్రాల్లో మంత్రులు కానీ సీనియర్లు కూడా అక్కడ పోయి గ్రామాలలో పనిచేస్తారు. ఇప్పుడున్న మన మీనాక్షి నటరాజన్ గారు కూడా ఒక జిల్లాలో ఇన్ఛార్జ్ అక్కడ. సో అందుకని ఈరోజు మేము కూడా ఇంత బలంగా కూడా ఈ ఎలక్షన్ మీటింగ్, ఈ సంస్థల ఎన్నికల మీద దృష్టి పెట్టడానికి మేము కూడా అన్ని వదులుకొని గంటల తరబడి మేము కూడా ఉంటున్నాం. ఎందుకంటే పార్టీని పటిష్టం చేయాలని చెప్పి మన నమ్మకం. కాబట్టి పార్టీని గవర్నమెంట్తో లైన్లో కలపాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది సంక్షేమ భవన్ కల్పిస్తున్నాం, కానీ అది మన ప్రజల మధ్యలో తీసుకెళ్తలేదు. మనం ఎంత కష్టపడి నిద్రలు లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా వాళ్ళు కష్టపడుతుంది కనుక మనకి పథకాలు వస్తున్నాయి. కానీ మనం దాన్ని ప్రజల మధ్యలో తీసుకెళ్తలేం. ఎందుకంటే మనం గ్రామ స్థాయిలో మనం పటిష్టంగా లేవని చెప్పి పార్టీ యొక్క దృష్టిలో ఉంది. దాన్ని పక్కన పెట్టడానికి మనం ఈరోజు గ్రామ స్థాయికి ఎలక్షన్ చేసుకుంటున్నాము. గ్రామ కమిటీతో పాటు మండల కమిటీతో పాటు బ్లాక్ కమిటీ, దాని తర్వాత జిల్లా కమిటీ తర్వాత మళ్ళీ పీసీసీలో కూడా అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు మన ఈ కాటార మండలం తీసుకుంటే దాదాపు 24 గ్రామాలు ఉన్నాయి. 24 సర్పంచ్లు అవుతారు, మన 11 ఎంపీటీసీలు అవుతారు, ఒక జెడ్పీటీసీ అవుతారు, ఒక పిఎస్సీఎస్ బ్యాంకు, ఒక 13 డైరెక్టర్లు అవుతారు. దాంతోపాటు వార్డు మెంబర్లు 250 మంది అవుతారు. ఇక్కడే మీకు 300 పదవులు ఉన్నాయి. సో పదవులు ఎప్పుడు ఎక్కడ ఈ పదవులు మీకే వస్తాయి. అందరికి ఏదో ఒక పదవి వస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరం కోరుకోవడానికి నేను కూడా 15-20 ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఏ పదవి వచ్చినా రాకపోయినా పార్టీ కోసం కష్టపడతాం. ఎందుకంటే పదవి ఎప్పుడైనా రావచ్చు, కానీ పార్టీ ఇంపార్టెంట్, పార్టీలో పదవి ఇంపార్టెంట్. మీరు ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో మండలానికి కానీ బ్లాక్ కానీ మీరు అప్లై చేసుకోండి. గ్రామ స్థాయిలో మాత్రం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు